Children, today's our topic the kings of Vijayanagara. ఈ విజయనగర డైనాసిటీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనం చూసినట్లయితే ప్రీవియస్ చాప్టర్లో మనం ఏం చూసాము, వారియర్స్, తర్వాత వచ్చేసి సామంతాస్. వీళ్ళు ఏ విధంగా విలేజెస్ని కంట్రోల్ ఓవర్ విలేజెస్ అని ఎలాగా కంట్రోల్ చేశారు, ఎలాగా ఎస్టాబ్లిష్ చేశారు అన్నది మనం చూసాం. అయితే ఆ వారియర్స్ సామంతుల్ని ఏ విధంగా కాకతీయాస్ బ్రింగ్ దెమ్ అండర్ దేర్ కంట్రోల్ అండ్ బిల్డ్ ఏ కింగ్డమ్. అసలుకి కాకతీయాస్ ఏ విధంగా బిల్డ్ చేశారు తర్వాత అన్నది కూడా మనం ప్రీవియస్ చాప్టర్లోనే చూసాం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్లు కాంకర్డ్ వరంగల్ని వాళ్ళు ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో అప్పుడు ఏం జరిగిందని చెప్తున్నాడు. బట్ సూన్ అదర్ కింగ్డమ్స్ వాజ్ బిల్డ్ బై ఏ ఫ్యామిలీ ఆఫ్ వారియర్స్ హూ లీడ్ ఫౌండేషన్ ఆఫ్ ఏ లార్జ్ ఎంపైర్ కాల్డ్ విజయనగర ఆర్ కర్ణాటక. ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే కాకతీయ డైనాసిటీ ఎండ్ అయిందో అప్పుడు ఆ కాకతీయ డైనాసిటీలో నుంచి కొంతమంది వారియర్స్ వాళ్ళు ఏం చేశారని చెప్తున్నాడు, విజయనగర డైనాసిటీని అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఆ విజయనగర డైనాసిటీని మనం ఇంకొక నేమ్గా ఏమని పిలుస్తాము, కర్ణాటక అని కూడా పిలుస్తామని చెప్తున్నాడు. విజయనగర అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్లో వస్తుంది అనమాట. విజయనగర మీన్స్ ద సిటీ ఆఫ్ విక్టరీ. అసలుకి విజయనగర డైనాసిటీ అసలుకి ఎక్కడున్నది అన్నది చెప్తున్నాడు. ఇట్ వాజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర రివర్ ఇన్ కర్ణాటకలో ఉంది కాబట్టి దానిని విజయనగర డైనాసిటీ అని పిలుస్తున్నాం. మళ్ళీ యాజ్ వెల్ యాజ్ దాన్ని కర్ణాటక డైనాసిటీ అని కూడా మనం పిలుస్తున్నాం అనమాట. హిస్టరీ ప్రకారం చూసినట్లయితే అకార్డింగ్ టు హిస్టరీ ఇట్ వాజ్ ఫౌండెడ్ బై 2 brothers నేమ్డ్ హరహరరాయ, బుక్కరాయ. ఈ బుక్కరాయ, హరహరరాయ అన్న వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎవరి బ్లెస్సింగ్ వల్ల ఎస్టాబ్లిష్ చేశారని చెప్తున్నాడు. 1336 CE విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఏ సేజ్ నేమ్డ్ విద్యారణ్య. ఈ విద్యారణ్య అనే యొక్క ఋషి ద్వారా వీళ్ళు ఏం చేసుకున్నారు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్తో ఈ డైనాసిటీని అన్నదాన్ని ఏర్పరిచారనమాట. ఈ విజయనగర డైనాసిటీ కింగ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరిని పూజించే వాళ్ళు, ఎవరిని వర్షిప్ చేసేవాళ్ళు అని చూసినట్లయితే ద కింగ్స్ ఆఫ్ విజయనగర వర్షిప్ విరూపాక్ష, శ్రీ విరూపాక్ష అనే ఆయన్ని వాళ్ళు వర్షిప్ చేసేవాళ్ళంట. అయితే విరూపాక్ష అంటే ఎవరు అని అంటే శివ అని చెప్తున్నాడు. డైనాసిటీని కింగ్స్ 300 years అబోవ్గా రూల్ చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ఒకటే ఫ్యామిలీ రూల్ చేసిందా అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇట్ వాజ్ నాట్ రూల్డ్ బై కింగ్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ అన్నది రూల్ చేయలేదు అని చెప్తున్నాడు. మరి ఎవరు రూల్ చేశారని మనం చూసినట్లయితే ఏ ఫ్యామిలీస్ రూల్ చేసినాయి అని మనం చూసినట్లయితే ఆఫ్టర్ ద ఫ్యామిలీస్ ఆఫ్ హరహరరాయ అండ్ బుక్కరాయ ఆఫ్ సంగమ డైనాసిటీ. అయితే హరహరరాయ, బుక్కరాయ అన్న వీళ్ళిద్దరు కూడా సంగమ డైనాసిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు కదా మనం విజయనగర డైనాసిటీని. అలాగే తర్వాత వచ్చిన ఫ్యామిలీ ఎవరు అని చూసినట్లయితే సాళవ, ఆ నెక్స్ట్ ఫ్యామిలీ తుళవ, ఆ నెక్స్ట్ ఫ్యామిలీ అరవైటి ఫ్యామిలీస్ రూల్డ్ ద ఎంపైర్ వన్ ఆఫ్టర్ ద అదర్ అని చెప్తున్నాడు. కింగ్స్ అందరు కూడా ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు అని అంటే సమ్ ఆఫ్ ద కింగ్స్ స్పోక్ ద లాంగ్వేజ్ కన్నడ. ఎందుకంటే ఇది కన్నడ రివర్ దగ్గర ఉందని మనం చెప్పుకుంటున్నాం కదా, తుంగభద్ర రివర్ దగ్గర అనేసి. కాబట్టి వాళ్ళందరూ కన్నడనే మాట్లాడేవాళ్ళంట. బట్ శ్రీకృష్ణ దేవరాయ గేవ్ డ్యూ టు ఇంపార్టెన్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. కానీ శ్రీకృష్ణ దేవరాయ మాత్రం ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే తెలుగుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే బహమనీ కింగ్డమ్స్ గురించి కూడా మనకు చెప్తున్నాడు. ఆ బహమనీ కింగ్డమ్స్ కూడా ఎక్కడున్నాయని మనకి కనిపిస్తుంది. ఆన్ ద నార్త్ ఆఫ్ ద తుంగభద్ర రివర్, నార్త్ సైడ్లో తుంగభద్ర రివర్కి నార్త్లో ఉన్న ఏరియాలో మనకేం కనిపిస్తుంది, సమ్ న్యూ కింగ్డమ్స్ కాల్డ్ బహమనీ కింగ్డమ్స్ గురించి చెప్తున్నాడు అనమాట. ఈ డైనాసిటీ అన్నది ఎలా ఉందని చెప్తున్నాడు, ఇట్ వాజ్ వన్ లార్జ్ కింగ్డమ్, ఇట్స్ క్యాపిటల్ ఇన్ గుల్బర్గా. ఈ గుల్బర్గా అన్నది దాంట్లో పెద్ద కింగ్డమ్గా ఒకటిగానే ఉండేదంట. కానీ తర్వాత ఏమైపోయింది అని చెప్తున్నాడు, బిట్వీన్ 1489 అండ్
1520 CE, each break up into 5 small kingdoms. ఈ 1489 నుంచి తర్వాత 1520 మధ్యలో ఏం జరిగిందంట, ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలుగా 5 స్మాల్ కింగ్డమ్స్గా ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. దీస్ కింగ్డమ్స్ బిజపూర్ అండ్ గోల్కొండ రూల్డ్ ఓవర్ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ప్రజెంట్ డేస్ కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 5 కింగ్డమ్స్లో మనం చూసినట్లయితే బిజపూర్ అండ్ గోల్కొండ అని రూల్ చేసిన ఈ కింగ్డమ్స్ కొంచెం పెద్దవి అని చెప్తున్నాడు. వాటిలో ఏవి కలిసి ఉన్నాయని చెప్తున్నాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే ఏరియా అంతా కూడా ఈ కింగ్డమ్స్ బిజపూర్, గోల్కొండ యొక్క కింగ్డమ్స్లోనే కలిసి ఉండేవి అని చెప్తున్నాడు అనమాట. These kingdoms were ruled by sultans and warriors, many of whom came from Iran and Arabia. అయితే ఈ కింగ్స్ అందరూ తర్వాత ఈ వారియర్స్ ఎవరు అని మనం చూసినట్లయితే వీళ్ళు ఇరాన్ నుంచి తర్వాత అరేబియా నుంచి వచ్చిన వాళ్ళు రూల్ చేశారు అక్కడ వారియర్స్ అని చెప్తున్నాడు అనమాట. ఇది వచ్చిన ఈ కింగ్స్ ఇరాన్ నుంచి అరేబియా నుంచి వచ్చిన కింగ్స్ ఇంకా ఏం చేశారంట, ఆల్ దీస్ కింగ్స్ వర్ కాన్స్టెంట్లీ అట్ వార్ విత్ ఈచ్ అదర్, ట్రయింగ్ టు ఎన్లార్జ్ దేర్ ఓన్ కింగ్డమ్స్. అలాగే వీళ్ళు నిరంతరం వార్స్ చేస్తూ వాళ్ళ కింగ్డమ్ని ఎన్లార్జ్ చేసే విధంగా ఉన్నారు అని చెప్తున్నాడు. సో అరేబియా, ఇరాన్ దగ్గర నుంచి ఉన్న కింగ్స్ ఇక్కడికి వచ్చి రూల్ చేస్తున్నారు అని అంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు కదా, అయినా వాళ్ళు ఎలా రూల్ చేయగలుగుతున్నారు అని అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, దే ఆల్సో ట్రై టు రిక్రూట్ ద లోకల్ వారియర్స్ అండ్ చీఫ్స్. ఏం చేశారు వాళ్ళు, మన దగ్గర ఉన్న వారియర్స్ని, చీఫ్స్ని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు అనమాట. చేసుకొని ఇంకేం చేశారని చెప్తున్నాడు, హూమ్ వీ రీడ్ ఇన్ ద లాస్ట్ చాప్టర్. ఇలాగ అపాయింట్ చేసుకున్నారు, వాళ్ళ హెల్ప్ ద్వారా వీళ్ళన్నీ చేసేవాళ్ళు అనేసి మనం లాస్ట్ చాప్టర్లో చదువుకున్నామని చెప్తున్నాడు. ఇంకా వీళ్ళు ఇంకేం చేసేవాళ్ళంట, కంట్రోల్ ఓవర్ ద విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ కలెక్ట్ రెవెన్యూ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్. ఇప్పుడు వీళ్ళకి లాంగ్వేజ్ రాదు కాబట్టి మన లోకల్ వారియర్స్ చేత, చీఫ్స్ ద్వారానే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ట్రేడ్ చేసేవాళ్ళు అని చెప్తున్నాడు. కంట్రోల్, మొత్తం డైనాసిటీని కంట్రోల్ చేసేవాళ్ళు అని చెప్తున్నాడు. అలాగే విలేజెస్ మీద, తర్వాత టౌన్స్ పైన ఈ రెవెన్యూ అన్నది కూడా ఫార్మర్స్ పైన, ట్రేడర్స్ దగ్గర కూడా ఈ రెవెన్యూ అన్నది వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు అని చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఇక్కడ 5 స్మాల్ కింగ్డమ్స్ అని చెప్తున్నారు కదా, మరి కేవలం బిజపూర్ అండ్ గోల్కొండ అనే గురించే చెప్పారంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నది బిజపూర్ అండ్ గోల్కొండ అని. ఒకవేళ ఇంకా మీకు ఆ 5 ఏంటి అని మీకు క్యూరియాసిటీ ఉంటే మాత్రం ఆ 5 కూడా ఏంటి అని మనం చూసినట్లయితే బిజపూర్, గోల్కొండ, బీదర్, బిరార్ అండ్ అహ్మద్ నగర్, ఇవి ఈ 5 అనమాట. ఓకే, మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఇచ్చాడు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సమ్ ఇంపార్టెన్స్ కింగ్స్ ఆఫ్ విజయనగర. ఈ విజయనగరాలో ఎవరైతే ఇంపార్టెన్స్ కింగ్స్ ఉన్నారో వాళ్ళనే ఇచ్చాడు. అందుకే మనకి ఇక్కడ డేట్స్ని బట్టి వాళ్ళు అర్థమైపోతుంది ఏ కింగ్ ఎప్పుడు రూల్ చేశారన్నది. హరిహర రాయ మనం చూసినట్లయితే 1336 to 1357 CE అంటే కామన్ ఎరా అనమాట. నెక్స్ట్ కింగ్ బుక్కరాయ 1, తర్వాత వచ్చేసి 1357 నుంచి 1377 CE అని చెప్పాడు. తర్వాత హరిహర రాయ 2 వచ్చేసేసి మనకి ఎప్పుడు చెప్తున్నాడు, 1377 నుంచి 1404 CE అంటే కామన్ ఎరాగా చెప్పాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే దేవరాయ 2 గురించి చెప్తున్నాడు. ఈయన వచ్చేసి ఎప్పుడని చెప్తున్నాడు, 1426 to 1444 CE అని చెప్పాడు. కింగ్స్ మనం చూసినట్లయితే సంగమ డైనస్టీ వాళ్ళు అనమాట. వీళ్ళు సంగమ డైనస్టీ రూల్ చేసిన వాళ్ళు. ఇందులో ఎండ్ అయిపోయింది ఎవరితో అని మనం చూసినట్లయితే దేవరాయ 2తో ఎండ్ అయినట్లుగా మనకి సంగమ డైనస్టీ కనిపిస్తుంది. ఆళ్వ నరసింహరాయ 1486 to 1491 CE అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మనకి సాలువా డైనస్టీ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయ వచ్చేసేసి తుళువా డైనస్టీ చిల్డ్రన్. ఓకే, ఈయన వచ్చేసి తుళువా డైనస్టీ. మనకి ఇంపార్టెన్స్ కింగ్స్ మాత్రమే ఇచ్చాడు. నిజానికి వీర నరసింహరాయలు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వస్తారనమాట. ఓకే, అయితే ఇక్కడికి వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయల యొక్క డైనస్టీ టైమింగ్ ఎప్పుడని చెప్తున్నాడు మనకి 1509 to
1529 CE అని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అచ్యుతరాయ, ఈయన వచ్చి 1529 to 1542 CE అని చెప్పాడు. తర్వాత అలియరామరాయ, ఈయన వచ్చేసి 1543 నుంచి 1563 CE అని చెప్పాడు. తర్వాత వెంకటపతి రాయ, ఈయన వచ్చేసి 1585 నుంచి 1614 దాకా వీళ్ళ యొక్క డైనస్టీని రూల్ చేసినట్లుగా కనిపిస్తుంది. హౌ డూ వీ నో, అసలుకి విజయనగర డైనస్టీని వీళ్ళు రూల్ చేశారు, విజయనగర డైనస్టీ ఉంది అని మీకు ఎలా తెలుసు అనేసి మనల్ని అడుగుతున్నాడు. మనకి ఎలా తెలుసు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, విజయనగర ఎంపైర్ ఫ్రమ్ ఇన్స్క్రిప్షన్స్, బుక్స్ అండ్ బిల్డింగ్స్ ఆఫ్ ద పీరియడ్. ఆ టైమింగ్లో ఉన్న ఇన్స్క్రిప్షన్సే కానీ, తర్వాత బుక్సే కానీ, వాళ్ళ బిల్డింగ్సే కానీ ఇవన్నీ కూడా మనకు చెప్తాయని చెప్తున్నాడు. అవే కాదు, ఇంకా మనం చూసినట్లయితే ద డైలీ లైఫ్ కూడా, తర్వాత ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద సోషల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద కింగ్డమ్స్. అసలుకి ఆ కింగ్డమ్స్లో రోజు జరిగే డైలీ లైఫ్ ఎలాగా ఉండేది, అలాగే వాళ్ళ సోషల్ ఆర్గనైజేషన్స్ ఏముండేవి, ఇలాంటివన్నీ కూడా మనకి వీటి ద్వారానే, ఇన్స్క్రిప్షన్స్ ద్వారా, బుక్స్ ద్వారా, వాళ్ళ బిల్డింగ్స్ ద్వారా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలాగ జరిగేది కూడా మనకి తెలుస్తుంది అని చెప్తున్నాడు అనమాట. కాకుండా విజయనగర డైనస్టీ అంటేనే విక్టరీస్ అని చెప్పుకుంటున్నాం కదా, గోల్డెన్ ఎరా లాగా ఉండేది అనమాట ఆ టైమింగ్లో. కాబట్టి విజయనగరకి కొంతమంది వేరే కంట్రీ వాళ్ళు కూడా వచ్చారని చెప్తున్నాడు. అది ఎవరు అని మనం చూసినట్లయితే ట్రావెలర్స్ ఫ్రమ్ సెవరల్ కంట్రీస్ నుంచి వచ్చారంట. ఎవరు వాళ్ళు అని మనం చూసినట్లయితే నికోలో కాంటి ఫ్రమ్ ఇటలీ, హూ విజిటెడ్ విజయనగర ఇన్ 1420 CE. కామన్ ఎరాలో ఆయన వచ్చాడంట. 1420 కామన్ ఎరా టైమింగ్లో ఎవరు వచ్చారు, నికోలో కాంటి అనే ఆయన ఇటాలియన్ వచ్చి విజిట్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే అబ్దుల్ రజక్ ద పర్షియన్ ట్రేడర్, ఈయన వచ్చేసి ఎవరు, పర్షియన్ ట్రేడర్ అంట. ఈయన ఎప్పుడు విజిట్ చేశాడని మనం చూసినట్లయితే విజిటెడ్ ఇన్ 1443 CE అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఎవరు వచ్చారు, ద పోర్చుగీస్ ట్రావెలర్ డొమింగో పేజ్, ఈయన కూడా వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు వచ్చాడు, డొమింగో పేజ్ అని మనం చూసినట్లయితే హూ విజిటెడ్ ఇట్ ఇన్ 1520 CE అండ్ న్యూనీజ్ హూ రోట్ ఇన్ 1537 CE. ట్రావెలర్స్ అందరు కూడా ఏం చేశారంట, వాళ్ళు ట్రావెల్ చేసిన ఏరియాలో ఉన్న ఇంపార్టెన్స్ని మొత్తాన్ని కూడా వాళ్ళు రాసినట్లుగా, బుక్స్ రూపంలో రాసినట్లుగా మనకి కనిపిస్తుంది. ద సిటీ ఆఫ్ విజయనగర, అసలుకి విజయనగర డైనస్టీ అన్నది మనం ఎక్కడ బిల్డ్ చేయబడింది అని అంటే తుంగభద్ర రివర్ దగ్గర బిల్డ్ చేయబడింది అనేసి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. ఇవే కాకుండా ఇంకా ఏమని చెప్తున్నాడు అని చూసినట్లయితే ఏషియంట్ టెంపుల్స్ ఆఫ్ పంపాదేవి అండ్ శ్రీ విరూపాక్ష, ఈ శ్రీ విరూపాక్ష తర్వాత ఈ పంపాదేవి అనే ఏషియంట్ టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అనేసి రజక్ అని ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ విజయనగర డైనెస్టీ అన్నది 7 వలయాలుగా ఏర్పడిన కోట గోడలు కలిగి ఉండేది అని చెప్తున్నాడు. అదే మనం ఇక్కడ చూసినట్లయితే అబ్దుల్ రజక్ సేస్ దట్ ద సిటీ హ్యాడ్ 7 rings of fortification. Of these have been found by archaeologists. The description of the city by Portuguese traveler Page. The king has made a very strong city fortified with walls and towers. కోట గోడలు తర్వాత గోపురాలు పెద్దగా నిర్మించుకునే వాళ్ళని చెప్తున్నాడు. వాల్స్ మరి ఎక్కడ కూడా ఏ సిటీలో కూడా ఆయన చూడలేదని చెప్తున్నాడు అనమాట. అదే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, దీస్ వాల్స్ ఆర్ నాట్ మేడ్ లైక్ దోస్ ఆఫ్ అదర్ సిటీస్ అని చెప్పాడు. ఫోర్ట్ లోపలే అందమైన బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టబడి ఉన్నాయని చెప్పాడు అనమాట. దాన్ని మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్సైడ్ వెరీ బ్యూటిఫుల్ రోస్ ఆఫ్ ద బిల్డింగ్స్ విత్ ఫ్లాట్ రూఫ్స్ అని చెప్పాడు. ఆ ఫోర్ట్ లోపల ఇంకా ఏం చూశాడని చెప్తున్నాడు, బ్యూటిఫుల్ స్ట్రీట్స్ ఫుల్ ఆఫ్ ఫైన్ హార్స్. ఈ హార్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ బ్యూటిఫుల్ స్ట్రీట్స్లో ఉన్నాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ హార్స్లు కూడా ఎలాంటివి అని అంటే మేలు జాతివి, దాన్నే మనకి ఫైన్ హార్సెస్ అని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏం చూశాడంట, రూబీస్ అండ్ డైమండ్స్ కూడా చూశాడంటున్నాడు, పల్సెస్ అండ్ కాస్ట్లీ క్లాత్స్ కూడా అక్కడ చూసినట్లుగా మనకు కనపడుతుంది. లోపల మనం చూసినట్లయితే హార్సెస్ని, రూబీస్ని, డైమండ్స్ని, బట్టల్ని ఇక్కడ ట్రేడ్ జరిగింది అనేసి మనకు అర్థమవుతుంది. ఇంకా ఈవినింగ్ టైమింగ్లో ఏం చేసేవాళ్ళంట, ఇన్ ద ఈవినింగ్ యూ హ్యావ్ ఏ ఫెయిర్ వేర్ దే సెల్
దే సేల్ హార్సెస్ని సాయంత్రం పూట అమ్మేవాళ్ళంట. హార్సెస్తో పాటు ఇంకా వేటిని అమ్మేవాళ్ళంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వుడ్ ఎక్సెట్రా అని చెప్తున్నాడు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ హార్సెస్ సోల్డ్ ఇన్ ద ఈవినింగ్ టైమింగ్లోనే ఎందుకు వీళ్ళు వెజిటేబుల్స్నే కానీ హార్స్నే కానీ తర్వాత ఫ్రూట్స్నే కానీ అమ్ముతారు అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు కదా. ఎందుకు అమ్ముతారు అని అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి పైన పారాగ్రాఫ్లో ఏం కనపడుతుంది, ఫేర్ అన్నది మనం ఏమని చెప్పుకుంటాం, సంత అని చెప్తాం. సంత అన్నది ఎప్పుడు జరుగుతుంది, ఈవినింగ్ టైంలో జరుగుతుంది. ఎందుకు ఈవినింగ్ టైంలో జరుగుతుంది అని అంటే అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు కాబట్టి అలాగ ట్రేడ్ అన్నది ఎక్కువగా ఈవినింగ్ టైంలో జరిగేది ఇది అని చెప్తున్నాడు అనమాట. అది కూడా ఎక్కువగా వేటిని ట్రేడ్ చేసేవాళ్ళు ఈవినింగ్ టైంలో అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ హార్సెస్ని అని చెప్పాడు. మనకి విజయనగర డైనెస్టీలో ఆర్కియాలజిస్టుల యొక్క ఒపీనియన్ గురించి చెప్తున్నాడు. ఈ ఒపీనియన్లో మనకి ఎలాగ వీళ్ళు డెవలప్ చేశారు అని మనం చూసినట్లయితే 4 పాయింట్స్ ఇచ్చారు కదా మనకి. 4 పాయింట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ అంటున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసేసి ఏం చెప్తున్నాడు, టెంపుల్స్ సిచ్యువేటెడ్ ఆన్ రాకీ హిల్స్ మీద టెంపుల్స్ కట్టబడి ఉండేది. ఇది వచ్చేసేసి ఫస్ట్ వన్గా చెప్పాడు అనమాట. అలాగే సెకండ్ వన్ ఏమని చెప్తున్నాడు, సెకండ్ వన్ చూసినట్లయితే రెండో భాగంలో మనం పంటలు, కాల్వల గురించి చెప్తున్నాడు. అదే మనకి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసేసి ద వ్యాలీస్ వర్ క్రాప్స్ వర్ రైజ్డ్ యూజింగ్ వాటర్ ఫ్రమ్ ఇరిగేషన్ ఛానల్స్ అని చెప్పాడు. అలాగే థర్డ్ డివిజన్లో మనం చూసినట్లయితే ఏమున్నాయని చెప్తున్నాడు అని అంటే రాజభవనాలు, ముఖ్యమైన నాయకుల నివాసాలు ఉంటాయి అన్నాడు. దాన్ని ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ద థర్డ్ వచ్చేసేసి రాయల్ ప్లేసెస్ అండ్ రెసిడెన్సెస్ ఆఫ్ ఇంపార్టెంట్ నాయక్స్ అని చెప్పాడు అనమాట, వర్ లొకేటెడ్ అండ్ ద ఫోర్త్ వన్ అలాటెడ్ ఫర్ ద రెసిడెన్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఉంటారు అని ఫోర్త్లో చెప్పాడు. దాన్నే మనకి ఏం చెప్తున్నాడు, టౌన్ ఫోక్ అని చెప్తున్నాడు. మనకు ఒక బ్లూ బాక్స్లో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, కంపేర్ విజయనగర విత్ వరంగల్ టు పాయింట్ అవుట్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్ అనేసి అడుగుతున్నాడు. సిమిలారిటీస్ చూసినట్లయితే విజయనగరకి తర్వాత వరంగల్ సిటీకి మనం చూసినట్లయితే ఏం చెప్పుకుంటాం, రెండింటి సిటీస్ని కూడా కింగ్స్ రూల్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన విజయనగర అన్న సిటీ మనం చూసినట్లయితే తుంగభద్ర రివర్ దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నాం. అలాగే వరంగల్ కూడా నియర్ ద గోదావరి రివర్కి దగ్గరగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా వరంగల్లోని తర్వాత విజయనగరాలో రెండిట్లో కూడా ట్రేడ్ మంచిగా జరిగిందని మనకు అర్థమవుతుంది. అట్లాగే కూడా హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నట్లుగా చూస్తున్నాం. లో టెంపుల్స్ అన్నవి బాగా ప్రాముఖ్యత కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఏంటి అని మనం చూసినట్లయితే కల్చరల్ డిఫరెన్సెస్ మనకి కనిపిస్తాయి. అంటే అక్కడంతా ఆంధ్ర ట్రెడిషన్ తర్వాత కర్ణాటక ట్రెడిషన్ కలిసి ఉంటుంది విజయనగరాలో. వరంగల్లో వచ్చేసేసి కర్ణాటక ట్రెడిషన్ తర్వాత ముస్లింల యొక్క ట్రెడిషన్, అరబ్ తర్వాత కలయికతో ఉన్న ట్రెడిషన్ని మనం ఇక్కడ చూస్తాం. క్వశ్చన్ ఇచ్చారు, వై డూ యూ థింక్ డూ ద మోడర్న్ సిటీస్ నాట్ బిల్డ్ ఫోర్ట్ వాల్స్ ఆఫ్ దిస్ కైండ్ అనేసి అడుగుతున్నాడు. ఎందుకనంటే అప్పట్లో కింగ్స్ రూల్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరైనా శత్రువులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఫోర్ట్ లోపల ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంది అన్నది ఎవరికి తెలియకుండా ఉండటం కోసం అనేసి ఆ ఫోర్ట్ వాల్స్ అంత పెద్దగా కట్టుకునేటోళ్ళు. ఇప్పుడు మనది డెమోక్రసీ కంట్రీ కాబట్టి కింగ్స్ ఎవరు లేరు కాబట్టి ఇంత పెద్దగా కట్టుకోవడానికి వీల్లేదు. దానికి తోడు ఇప్పుడు మనకు పాపులేషన్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఫోర్ట్ వాల్స్ ఇలాగ పెద్దగా ఫోర్ట్ వాల్స్ లాగా మనము వాల్స్ని బిల్డ్ చేస్తే గాలి వెళ్తురు ఎవరికి రాదనమాట. ఆర్మీస్ అండ్ మిలిటరీ లీడర్స్ అని చెప్తున్నాడు. ఇందులో మనకి ఇంపార్టెంట్గా ఏం కనిపిస్తుంది అంటే విజయనగర రూలర్స్ ఇన్వెస్టెడ్ ఏ లాట్ ఆఫ్ మనీ. వీళ్ళు అసలుకి ఎక్కువగా మనీ దేనిపైన ఖర్చు చేశారు అని మనం చూస్తున్నాం. దేనిపైన ఖర్చు చేశారంట, మిలిటరీ మీద ఖర్చు పెట్టారు అని చెప్తున్నాడు. అంటే సైనికుల్ని పెంచుకోవటానికి తర్వాత యుద్ధాలు చేయడానికి కావాల్సిన సామాగ్రి కోసం ఎక్కువగా వీళ్ళు మనీ పెట్టారని చెప్తున్నాడు. ఇంకా దేనికోసం పెట్టారంట, దే ఇంపార్టెంట్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ హార్సెస్ ఫ్రమ్ అరేబియా అండ్ ఇరాన్ నుంచి అరేబియా నుంచి ఫైన్ హార్సెస్ తెచ్చుకోవటానికి మనీని ఎక్కువగా ఖర్చు పెట్టినట్లుగా చూస్తున్నాం. ఈ హార్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయంట, షిప్పుల ద్వారా వాటిని తెచ్చుకునేవాళ్ళు అంట. ఆ షిప్పుల ద్వారా తెచ్చుకునే వాటిని ఎక్కడ ఉంచేవాళ్ళు అంటే వెస్ట్ కోస్ట్లో ఉంచేవాళ్ళు అని చెప్తున్నాడు.
నెక్స్ట్గా మనం చూసినట్లయితే దేవరాయ సెకండ్ ఏం చేశాడు అంటున్నాడు, దే రిక్రూట్ ఎ లార్జ్ ఆర్మీ అండ్ బిల్డ్ మెనీ స్ట్రాంగ్ ఫోర్ట్స్. అసలుకి ఈ ఆర్మీ ఉండటం కోసం అనేసి పెద్ద పెద్ద బిల్డింగులే వాళ్ళ కోసం కట్టేవాడని చెప్తున్నాడు. ఇంకా ఏం చేశాడు అని అంటే ముస్లిమ్స్ని కూడా ఆయన ఆర్మీలోకి తీసుకున్నాడు అని చెప్తున్నాడు. ఇచ్చాడు కదా, స్టార్టెడ్ రిక్రూటింగ్ ముస్లిం ఫైటర్స్ అని ఇచ్చాడు చూడండి, అదే అనమాట. వీళ్ళని ఈయన రిక్రూట్ చేసుకున్నాడు అని అంటే న్యూ మోడ్ ఆఫ్ వార్ఫేర్ అని చెప్తున్నాడు. అంటే యుద్ధ తంత్రాల్లో కొత్త కొత్త వాటిని వాళ్ళు యూజ్ చేసి అలాగ ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీని ఎక్కువగా పెంచుకునేవాడు అని చెప్తున్నాడు. ఎవరు? దేవరాయ సెకండ్ కోసం అనేసి మాస్క్ అంటే మసీదులను కూడా ఈయన కట్టించాడంట. ఈ పారాగ్రాఫ్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఇన్ దోస్ డేస్ గన్స్ అండ్ కెనాన్స్ హ్యాడ్ బీన్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్. ఆ టైమింగ్లో గన్స్ని తర్వాత కెనాన్స్ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేయబడినవి కూడా విజయనగర డైనస్టీకి వచ్చినట్లుగా మనకు కనిపిస్తున్నాయి. విజయనగర డైనస్టీలో ఉన్న ఆర్మీ ఎలా ఉంటుందని చెప్తున్నాడు, ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ఇండియా అని చెప్పాడు. క్యాప్టెన్స్ ఆఫ్ ద ట్రూప్స్ ద అమరనాయకాస్. బ్లూ బాక్స్ ఇచ్చి అందులో క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, ఇవి చూడండి. హార్సెస్ ఇన్ దోస్ డేస్ వర్ ఇంపార్టెంట్ ఫర్ ఫాస్ట్ మూమెంట్ ఆఫ్ ట్రూప్స్. వాట్ డూ యూ థింక్ హ్యాస్ టేకెన్ దేర్ ప్లేస్ టుడే ఏం వాడుతున్నాము అని అంటే ఆ ప్లేస్లో మనం ప్లేన్స్ వాడుతున్నాము అని చెప్పుకోవచ్చు కదా. ఎలిఫెంట్స్ వర్ స్లో మూవింగ్ బట్ పవర్ఫుల్ ఇన్ అటాక్. వాట్ డూ యూ థింక్ హ్యాస్ రీప్లేస్డ్ దెమ్ టుడే మనం అట్లాగా పవర్ఫుల్గా అటాక్ చేసేవి ఏవి యూజ్ చేస్తున్నామంటే రాకెట్స్ని యూజ్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు, డ్రోన్స్ని యూజ్ చేస్తున్నామని చెప్పొచ్చు. డ్రోన్స్ ద్వారా బాంబుల్ని డ్రాప్ చేయొచ్చు కదా. ఇట్లాగా మనం ఇప్పటి కాలంలో యూజ్ చేస్తున్నామని చెప్పొచ్చు. అట్లయితే అమరనాయకాస్ గురించి చెప్తున్నాడు. ఎంటైర్ కింగ్డమ్ వాజ్ యాక్చువల్లీ కంట్రోల్డ్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద కమాండర్స్ ఆఫ్ దీస్ ఆర్మీస్ అని చెప్తున్నాడు. ఈ ఆర్మీ ద్వారానే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అన్నది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పాడు అనమాట. ఈ అడ్మినిస్ట్రేషనే కానీ ఎంటైర్ కింగ్డమే కానీ ఈ ఆర్మీ చేతిలోనే కంట్రోల్లో ఉంటుంది అని చెప్పిన ఆయన ఎవరు అని మనం చూసినట్లయితే డొమింగో పేజ్. ఈ డొమింగో పేజ్ అబౌట్ విజయనగర డ్యూరింగ్ కృష్ణదేవరాయ పీరియడ్. ఆయన దేని గురించి చెప్తున్నాడు? కృష్ణదేవరాయ పీరియడ్లో ఈయన వచ్చాడనమాట. ఈ డొమింగో పేజ్ అన్న ఆయన వచ్చి అక్కడ పరిస్థితులన్నీ చూసి మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, కింగ్ హ్యాజ్ ఏ మిలియన్ ఫైటర్స్ ట్రూప్స్. కింగ్కి మిలియన్స్ ఆఫ్ లక్షలాది సైనికులు బలం ఉండేది అని చెప్తున్నాడు. అది ఎంతవరకు ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు? 35,000 అశ్వదళం ఉందని చెప్పాడు అనమాట. అదే మనకి హార్స్ రైడర్స్ అని చెప్తున్నాడు. మనకి విచ్ ఇన్క్లూడ్ 35,000 క్యావరీ అని చెప్తున్నాడు. టు బీ డిస్పాచ్డ్ టు ఎనీ క్వార్టర్ వెన్ ఎవర్ నెససరీ. ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అంట. అందుకనే ఏ సమయంలో అయినా కానీ వీళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ కింగ్ అంటే అందరికీ భయం ఉండేదంట. అదే మనకి ఇక్కడ ఇచ్చాడు, హీ ఈజ్ ద మోస్ట్ ఫియర్డ్ కింగ్ ఇన్ దీస్ పార్ట్స్ అని చెప్తున్నాడు. కెప్టెన్స్ ఆఫ్ దీస్ ట్రూప్స్ ఆర్ ద నోబుల్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అండ్ దే హోల్డ్ ద సిటీ, ద టౌన్ అండ్ ద విలేజెస్ ఆఫ్ ద కింగ్డమ్. ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఎవరైతే ఈ ట్రూప్స్కి లీడర్స్గా ఉన్నారో కెప్టెన్స్, వాళ్ళంతా కూడా ఈ కింగ్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళే ఈ సిటీని, తర్వాత టౌన్స్ని, విలేజెస్ని, వీటన్నిటిని రూల్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే వాళ్ళే ఈ రెవెన్యూ కూడా కలెక్ట్ చేసేవాళ్ళంట. వాళ్ళు ఏ విధంగా కలెక్ట్ చేసేవాళ్ళంటే, ఇది 1,000,000 గోల్డ్ కాయిన్స్, అదర్స్ 200, 300 ఆర్ 500,000 కాయిన్స్. కొంతమంది ఏమొచ్చేసి మిలియన్స్ వేలల్లో గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేస్తే, ఇంకొంతమంది 200, 200, ఇంకొంతమంది 300, ఇంకొంతమంది 500. ఇలాగ గోల్డ్ అన్నది వాళ్ళు రెవెన్యూ రూపంలో, పన్నుల రూపంలో వాళ్ళు వసూలు చేసేవాళ్ళంట. వీటన్నిటిని ఫిక్స్ చేసేది ఎవరు అని అంటే ద ఫిక్స్ కింగ్స్ ఫర్ ఈచ్. ప్రతి ఒక్కళ్ళని కూడా కింగే ఫిక్స్ చేసేవాడు అకార్డింగ్ టు హిజ్ రెవెన్యూ, ద నంబర్ ఆఫ్ ట్రూప్స్ విచ్ he must maintain on foot, on horse
అండ్ ఎలిఫెంట్స్. వీటినన్నిటినీ కూడా వీళ్ళు దేనికి ఉపయోగించేవాళ్ళు అంట ఈ రెవెన్యూని అని అంటే ఈ హార్సెస్, ఎలిఫెంట్స్, ఆన్ ఫుట్ అన్న వాటికి వీటి కోసం అనేసి వీళ్ళు ఉపయోగించేవాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. ట్రూప్స్ ఎలాగా ఉండేయని చెప్తున్నాడు. దీస్ ట్రూప్స్ ఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ డ్యూటీ వేర్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ దే మే హ్యావ్ టు గో. ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళి యుద్ధం చేయగలిగే యొక్క ప్రాముఖ్యత కలిగి ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. ఆ యొక్క ట్యాక్స్ని ఇంకా ఎవరికి ఇచ్చేవాళ్ళని చూసినట్లయితే యాన్యువల్ పేమెంట్ టు ద కింగ్కి యాన్యువల్ పేమెంట్ కూడా ఇచ్చేవాళ్ళంట. మళ్ళీ అంటే సైన్యం చిల్డ్రన్ అలాగే వీళ్ళ సైన్యాన్ని కూడా కింగ్కి ఇచ్చేవాళ్ళు. కింగ్ కేవలం సైన్యాన్ని ఇవ్వటమే కాకుండా కింగ్ కూడా ఓన్ ట్రూప్ అంటే కింగ్ కూడా ఓన్గా సైన్యం ఉండేదని చెప్తున్నాడు. అదే మనకి ఇక్కడ ద కింగ్ హ్యాజ్ ఓన్ ట్రూప్స్ హూమ్ హీ పేస్ అని చెప్తున్నాడు. బ్లూ బాక్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉన్నది. వై వాజ్ ద కృష్ణదేవరాయ ద మోస్ట్ ఫియర్డ్ కింగ్ అని అడుగుతున్నాడు. ఎందుకు కృష్ణదేవరాయ అంటే వేరే కింగులకి భయము అనేసి చూసినట్లయితే ఎందుకు భయం అంటే ఈయనకి ఈ ట్రూప్స్ ఉండేవి కదా, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ వచ్చి ఏ టైంలో అయినా కానీ యుద్ధం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి భయం ఉండేది అనమాట. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే హూ కంట్రోల్డ్ ద టౌన్స్ అండ్ విలేజెస్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని అడుగుతున్నాడు. ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు అని అంటే ఈ కింగ్స్ ఫ్యామిలీస్ యొక్క నోబుల్సే అని చెప్తున్నాం. మనకి అక్కడ పారాగ్రాఫ్లో ఉంది కదా, ద కెప్టెన్స్ ఆఫ్ దీస్ ట్రూప్స్ ఆర్ ద నోబుల్స్ ఆఫ్ హిజ్ కింగ్డమ్ అని చెప్తున్నాడు. అంటే ఆ కింగ్ యొక్క నోబుల్ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారో వాళ్ళే దీని మీద కంట్రోల్ ఉండేవాళ్ళని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏముంది, డిడ్ ఆల్ ఆఫ్ దెమ్ గెట్ ఈక్వల్ ఇన్కమ్ అని అడుగుతున్నాడు. ఆల్ ఆఫ్ దెమ్ ఒకే విధమైన ఇన్కమ్ని పొందలేదు. మనం చూస్తున్నాం కదా, ఒకటి వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది 200, ఇంకొంతమంది 300, ఇంకొంతమంది 500 గోల్డ్ కాయిన్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు కాబట్టి ఈక్వల్గా లేదని చెప్పాలి. క్వశ్చన్ వాట్ డిడ్ ద కెప్టెన్స్ హ్యావ్ టు డూ ఫర్ అని అడుగుతున్నాడు. అంటే కింగ్కి ఏం చేస్తారు వీళ్ళు అని అడుగుతున్నారు. ఏం చేస్తారు కెప్టెన్స్? తప్పకుండా కింగ్ కోసం అనేసి వాళ్ళ ట్రూప్స్ని వాళ్ళ సైన్యాన్ని ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కింగ్కి యాన్యువల్ పేమెంట్ అన్నది చేసేవాళ్ళు. కింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు సైన్యాన్ని ట్రూప్స్ని సప్లై చేసేవాళ్ళు అని చెప్పవచ్చు. పనులన్నీ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏమని పిలిచారు అని అంటే నాయక అని పిలిచారు అనమాట. దీస్ నాయకాస్ హోల్డ్ అమర రెవెన్యూ అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళు నాయకుల అన్నవాళ్ళు రెవెన్యూని కలెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఆ కాలంలో ఏమని పిలిచారు అని అంటే అమర నాయక అని పిలిచారు అనమాట. అమరం అంటే వీళ్ళు కలెక్ట్ చేసే రెవెన్యూ అనమాట, దాన్నే అమర నాయక లేకపోతే అమర రెవెన్యూ అని చెప్తున్నాడు అనమాట. డౌట్ రావచ్చు, అమరం అంటే ఏంటి అని అంటే అమరం అంటే ప్లేస్ అనమాట. అది విలేజే కానీ సిటీయే కానీ టౌనే కానీ ఆ ప్లేస్ మీద కలెక్ట్ చేసే రెవెన్యూనే అమర రెవెన్యూ అని పిలుస్తాడు అనమాట. వీళ్ళకి అమర నాయకాస్కి ఇంకా ఏమి వాళ్ళకి పవర్ ఉంటుంది అని మనం చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ పవర్ కూడా ఉందని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దే ఆల్సో అడ్మినిస్ట్రేటెడ్ కంట్రోల్, వీళ్ళకి అడ్మినిస్ట్రేట్ మీద కంట్రోల్ ఉండేది. మళ్ళీ ఇంకా దే హ్యాడ్ జ్యుడిషియల్ పవర్ టు అంటున్నాడు. అంటే వీళ్ళకి జ్యుడిషియల్ పవర్ కూడా ఉండేదని చెప్తున్నాడు. ఆ పవర్ కూడా ఎక్కడ దాకా ఉండేది అంటున్నాడు, ద పవర్ టు జడ్జ్ క్రిమినల్స్ అండ్ గివ్ పనిష్మెంట్, అంటే వీళ్ళు పనిష్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్తున్నాడు. దిస్ వాజ్ క్వైట్ సిమిలర్ టు ద సిస్టమ్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాన్స్, దోస్ నోబుల్స్ ఆర్ ఆర్మీస్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, సిమిలారిటీ చెప్తున్నారు. ఎవరితో సిమిలారిటీ ఉందని చెప్తున్నాడు, విజయనగర డైనెస్టీలో ఉన్న అమర నాయకాస్కి తర్వాత ఢిల్లీ సుల్తాన్లో ఉన్న ఇక్తాల్కి ఉన్న సిమిలారిటీ చెప్పాడు అనమాట. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే ఇలాగే ఇప్పుడు అమర రెవెన్యూ వీళ్ళు ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు అలాగే వాళ్ళు ఇక్తా పైన రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు అనేసి చెప్తున్నాడు. నాయకాస్ అంతా కూడా ఎవరని చెప్తున్నాడు, తెలుగు వారియర్స్ అని చెప్తున్నాడు. అదే మనకి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద అమర నాయకాస్ వర్ తెలుగు వారియర్స్ అని చెప్తున్నాడు. ఈ తెలుగు వారియర్స్ అందరూ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి రిక్రూట్ చేసుకునే వాళ్ళంట, ఈ సోల్జర్స్ అందరు కూడా ఓన్ విలేజర్స్ ఆర్ బంధువులు, వాళ్ళనే మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడు, కింగ్స్ మెన్ అని ఇచ్చాడు అనమాట. కింగ్స్ మెన్ అంటే ఈ అమర నాయకుల యొక్క బంధువులు.
వీళ్ళు కింగ్ కంటే కూడా ఎక్కువగా ఈ అమర నాయకులకి ఎక్కువగా లోబడి ఉండి విధేయతతో ఉండేవాళ్ళంట. అదే మనకి ఇక్కడ ఇచ్చాడు చూడు. దీస్ ఆర్మీస్ వర్ లాయల్ టు ద నాయకాస్ రాదర్ దాన్ టు ద కింగ్ కంటే కూడా ఎక్కువగా వీళ్ళకే లోబడి ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. మెనీ పవర్ఫుల్ నాయకాస్ లైక్ సాల్వ నరస నాయక కంట్రోల్డ్ వాస్ట్ ఏరియా అండ్ అట్ టైమ్ కుడ్ ఈవెన్ ఛాలెంజ్ ద విజయనగర కింగ్స్. వీళ్ళు ఏం చేసేవాళ్ళంట, ఆ టైమింగ్లో ఈ అమర నాయకుల్లో బాగా పవర్ఫుల్ నాయకులుగా మనం చూసినట్లయితే సాల్వ నరసింహ ఆయన ఉన్నాడు, ఇంకా తర్వాత నరస నాయక అన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కువ ఏరియాని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని కొన్నిసార్లు విజయనగర కింగ్స్కి ఛాలెంజ్గా అంటే రాజుకు ఎదురు తిరిగే అంతగా కూడా వీళ్ళు యొక్క పవర్ ఉండేది అనేసి చెప్తున్నాడు అనమాట. మనకేమిచ్చాడు, పవర్ఫుల్ దట్ వెన్ ఏ కింగ్ డై దే టుక్ కంట్రోల్ ఆఫ్ పవర్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్స్ అండ్ దెమ్సెల్వ్స్ బికేమ్ కింగ్స్. వాళ్ళకి ఇంత పవర్ ఉండేది కాబట్టి కింగ్ చనిపోయిన వెంటనే ఆ ప్లేస్ని మొత్తం కూడా వీళ్ళే కంట్రోల్లోకి తీసేసుకొని వీళ్ళే కింగ్గా వాళ్ళంతటి వాళ్ళే ప్రకటించుకునే వాళ్ళని చెప్తున్నాడు. కంపేర్ మనకి ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. దేంతో కంపేర్ చేస్తున్నారు అని అంటే చోళా కింగ్డమ్ అడ్మినిస్ట్రేషన్ది తర్వాత విజయనగర కింగ్డమ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని రెండింటిని కంపేర్ చేస్తున్నాడు. ఇందులో మనకేం చెప్తున్నాడు, చోళా కింగ్డమ్లో కౌన్సిల్స్ ఉండేవి కదా, ఆ కౌన్సిల్స్ ల్యాండ్ హోల్డింగ్ విలేజెస్ చేసేవాళ్ళు, దాన్ని మొత్తం రెవెన్యూ కింగ్కే కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ ఎలా ఉంది అని అంటే ఇక్కడ విజయనగర ఎంపైర్స్ కంటే కూడా ఈ అమర నాయకాస్లో కంట్రోల్లోనే ఉంది కాబట్టి ల్యాండ్ అన్నది కూడా విలేజెస్ టౌన్స్ అనేవి గివెన్ టు ఓవర్ టు దీస్ నాయకాస్, ఈ నాయకాస్ కంట్రోల్లోనే ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ కృష్ణదేవరాయ ద రూలర్, ఈయన గురించి చెప్తున్నాడు. ఆయన గొప్ప రూలర్ కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణదేవరాయ రూల్డ్ ఫ్రమ్ 1509 CE టు 1529 CE. ఇది మనల్ని డేట్ కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. హీ వాజ్ ఏ గ్రేట్ జనరల్, ఈయన గ్రేట్ కింగ్ అనమాట. ఎందుకు అని అంటే హూ లీడ్ ద విజయనగర ఆర్మీస్ సక్సెస్ఫుల్లీ అగెనెస్ట్ ద బహమనీ సుల్తాన్స్ అండ్ ఆల్సో ద అగెనెస్ట్ ద గజపతి ఆఫ్ ఒడిశా. ఈయన ఇద్దరికి ఎక్స్పర్ట్గా మనకి చూస్తున్నాం. రివోల్ట్ ఇన్ కర్ణాటక, ఆంధ్ర అండ్ తమిళనాడు రీజన్. ఈ మనం చూసినట్లయితే ఈయన బహమనీ గజపతిస్కే కాకుండా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు రీజన్ కూడా ఈయన కంట్రోల్లో తీసుకొని వచ్చినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఈయన రీజన్ ఎక్కడ దాకా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది, సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ దాకా కూడా ఈయన యొక్క కంట్రోలే ఉన్నట్లుగా, ఈయన కింగ్డమ్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. స్పెషల్లీ ద కంట్రోల్ ఓవర్ ద ఫోర్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ కోస్ట్. ఈ ఈస్టర్న్ కోస్ట్ కూడా ఈయన యొక్క కంట్రోల్లోనికే వచ్చేసింది. పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసారు వాళ్ళ పవర్ని అని మనం చూసినట్లయితే వెస్టర్న్ కోస్ట్ లైక్ గోవాలో వాళ్ళ పవర్ ఉన్నట్లుగా కనిపిస్తుంది పోర్చుగీస్ వాళ్ళది. ఆ టైమింగ్లో కృష్ణదేవరాయ వచ్చేసి వీళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెట్టుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది కదా. ఈ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఆయన ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే సప్లై ఆఫ్ హార్సెస్, ఈ హార్సెస్ కోసమని పదార్థాలు ఫైర్ ఆర్మ్స్ని వీళ్ళ దగ్గర నుంచి తీసుకునేవాడు. అంతేకాకుండా వాళ్ళని ఆ పోర్చుగీస్ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చి ఆయన సైన్యంలో చేర్చుకున్నాడు అనమాట. అదే మనకి ఇక్కడ హీ ఆల్సో ఎంప్లాయిడ్ పోర్చుగీస్ ట్రూప్స్ ఇన్ హిజ్ వార్స్ అని చెప్పాడు. ఒకసారి విజయదశమి అప్పుడు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు ఫెస్టివల్ అనేది చేసేవాళ్ళు అని చెప్తున్నాడు. ఏ మ్యాసివ్ ప్యారేడ్ ఆఫ్ హిజ్ ఆర్మీస్, వాళ్ళ సైన్యాన్ని మొత్తాన్ని కూడా ప్రదర్శించేవాళ్ళంట. ఈ అమర నాయకాసే కానీ తర్వాత నాయకాసే కానీ వీళ్ళందరూ కూడా కింగ్కి ఏం చేసేవాళ్ళు అని అంటే బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయ పెయిడ్ స్పెషల్ అటెన్షన్ ఆయన దేనికి ఇచ్చాడు అని చూసినట్లయితే టెంపుల్స్కి ఇచ్చాడంట. అలాగే ఆయన విజిట్ కూడా చేశాడంట. ఎక్కడెక్కడ విజిట్ చేశాడు అని చూసినట్లయితే తిరుపతి, శ్రీశైలం అండ్ అహోబిళం వీటికి విజిట్ చేయటమే కాకుండా ఇంకా ఏం చేశాడు అని అంటే ఈ ఆల్సో డొనేటెడ్ టు ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టెంపుల్స్. ఈ టెంపుల్స్ అన్నిటికీ ఆయన పెద్ద విరాళాలు కూడా మొత్తంలో విరాళాలు ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. దేవరాయల గురించి చెప్పిన ఇన్స్క్రిప్షన్స్లో
ఆయన గ్రేట్ కింగ్ అని, ఎక్కువ ట్రెజర్ వార్స్ ద్వారా తెచ్చుకున్నాడని తెలుస్తుంది. ఇన్ హిజ్ సక్సెస్ఫుల్ వార్స్ టు ఆల్ ద మేజర్ టెంపుల్స్ ఆఫ్ సదరన్ ఇండియా, అంటే ఈ సదరన్ ఇండియాలో అంటే సౌత్లో ఉన్న ఇండియన్ పార్ట్లో మొత్తం కూడా ఈయన సక్సెస్ వల్ల, వార్స్ వల్ల వచ్చిన సక్సెస్ వల్ల మేజర్ టెంపుల్స్ అన్నీ కూడా ఈయనే కట్టించాడు అని చెప్తున్నాడు. వాటికన్నిటికీ హెల్ప్ చేశాడని చెప్తున్నాడు. అట్లాగా మరి ముఖ్యంగా దేన్ని కట్టించాడని చెప్తున్నాడు? టవరింగ్ టెంపుల్ గేట్ అవే కాల్డ్ రాయ గోపురం. ఈ రాయ గోపురం అనే గోపురాన్ని ఈయన ఎత్తులో నిర్మించినట్లుగా మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏంటిదంటే చిల్డ్రన్, ఇది ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఎక్కువగా కృష్ణదేవరాయల గురించి, అదేంటంటే లిటరేచర్స్ అన్నమాట. ఓకే, ఈయన వచ్చేసి తెలుగు లిటరేచర్ అండ్ హీ హిమ్సెల్ఫ్ కంపోజ్ ద పోయిటిక్ వర్క్ అని చెప్తున్నాడు. అంటే ఈయన ఎక్కువగా లిటరేచర్ని ఇష్టపడేటోడు, అలాగనే ఈయనే కంపోజ్ చేసేవాడు అని చెప్తున్నాడు. తెలుగును కూడా కంపోజ్ చేశాడని చెప్తున్నాడు. కృష్ణదేవరాయల యొక్క పొయిటిక్ వర్క్ వచ్చేసేసి అముక్తమాల్యద ఆన్ ద లైఫ్ ఆఫ్ ఆండాలు. ఈ అముక్తమాల్యద అన్నదాన్ని ఆయన రాశాడంట. ఆ అముక్తమాల్యదలో ఎవరి గురించి ఉంటుంది అని అంటే తమిళ భక్త కవయిత్రి అంటాడు, ఆమె ఆండాలు అంట. ఓకే, ఆమె గురించి రాయబడిందంట. అదే మనకి కింద ఇచ్చాడు చూడండి, ద తమిళ్ భక్త పోయట్స్ అనేసి ఇచ్చాడు, ఆమె గురించి రాశాడంట. కోర్టులో వచ్చేసేసి మనం చూసినట్లయితే కోర్ట్ పోయట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళే ఎవరని చెప్తున్నాడు, 8 పోయట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే అష్టదిగ్గజాస్ అని పిలిచేవాళ్ళు. పోయట్స్ నేమ్ ఇచ్చాడు చిల్డ్రన్, ఇది 2 మార్క్స్లో అడుగుతూ ఉంటారు ఎప్పుడు. ఎవరు అని చూసినట్లయితే అల్లసాని పెద్దన, దుజ్జేటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన్న, పింగళి సూరన్న, రామరాజ భూషణుడు, మాదయ్య గారి మల్లన్న, అయ్యల రాజు, రామభద్రుడు, వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఆయన కోర్ట్ పోయట్స్ 8 మెంబర్స్ అని చెప్తున్నాం. డైనాసిటీ యొక్క పవర్ ఇంకా ఎప్పుడు పెరిగిందని చెప్తున్నాడు. ఈ అచ్యుతరాయ, ఆ తర్వాత అలియరాయ, వీళ్ళ యొక్క టైమింగ్లో ఏమైందని చెప్తున్నాడు, ఎక్కువగా పవర్ అన్నది పెరిగింది. అన్న ఆయన ఎవరు అని అంటే శ్రీకృష్ణదేవరాయని యొక్క తమ్ముడు అనమాట. శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఈయన విజయనగర డైనాసిటీని రూల్ చేస్తాడు. ఇప్పుడు అలియ రామరాయ అంటే అలియ అంటే అల్లుడు అనమాట, శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడు అనమాట ఈయన. వీళ్ళిద్దరు రూల్ చేస్తారనమాట. అంటే ఈయన కింగ్, ఈయన వచ్చేసేసి సైన్యాధిపతిగా ఉంటాడు అలియరాయ. ఒక గ్రేట్ పవర్ వల్ల యాజ్ ద బహ్మనీ రూలర్స్ అందరూ ఏమయ్యారని చెప్తున్నాడు, జాయింట్ టుగెదర్ అండ్ డిఫీటెడ్ అలయ రామరాయ రాక్షస తంగడి వార్ ఆల్సో నోన్ యాజ్ తల్లికోట వార్లో. ఇక్కడ మనకి ఏం జరుగుతుందని చెప్తున్నాడు, రాక్షస తంగడి అన్న తర్వాత తల్లికోట అన్న రెండు కూడా ఒకటే వార్ అనమాట. ఈ వార్లో వాళ్ళు బహమనీ కింగ్స్ అందరు కూడా 5 కింగ్స్ రూలర్స్ చెప్పాం కదా, వాళ్ళు అలియరాయలు ఏం చేశారు, డిఫీటెడ్ గెలిచినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎంపైర్స్ అందరు కూడా వీక్ ఎంపైర్స్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటున్నారు, ఆ కింగ్డమ్ని షిఫ్ట్ చేశారంట, క్యాపిటల్ని. ఎక్కడికి షిఫ్ట్ చేశారని చెప్తున్నాడు, మనం చూసినట్లయితే చంద్రగిరి నియర్ ద తిరుపతి అని చెప్తున్నాడు. ఇంకా తర్వాత హాఫ్ ఆఫ్ ద సుల్తాన్స్ పవర్లోకి వెళ్ళిపోయింది కింగ్డమ్ అని చెప్పాడు అనమాట. అంతా కూడా ఎవరు ఇండిపెండెంట్గా ప్రకటించుకున్నారంటే ఈ నాయకాస్ ఉన్నారు కదా, వీళ్ళు ఇండిపెండెంట్ కింగ్స్గా ఆ ఏరియాలంతటిని వాళ్ళు న్యూ కింగ్డమ్స్ని ఏర్పరిచినట్టుగా మనకు కనపడుతుంది.